జోరు వానలతో ఏపీ అతలాకుతలమైంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఏపీలో వానలు దంచుకొడుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వచ్చే 48 గంటల్లో దక్షిణ కోస్తా రాయలసీమల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఎడతెరిపి లేని వర్షాలతో తిరుమల తడిసి ముద్దవుతోంది. వర్షాల కారణంగా స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. మెట్ల మార్గం వరద కాలువను తలపించింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షం కారణంగా ఘాట్ రోడ్లో మరమ్మతులు నిలిచిపోయాయి. కొండ చర్యలు కూలుతుండడంతో లింక్ రోడ్ ద్వారా వాహనాలను మళ్లిస్తున్నారు. వారం రోజుల్లో తిరుమలలో 800 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరుమలలోని పసుపుధార, కుమారధార జంట జలాశయాలు వర్షపు నీటితో నిండిపోయి ఓవర్ఫ్లో అయ్యాయి. 2012లో పూర్తయిన ఈ జలాశయాలు పొంగి పొర్లడం ఇదే తొలిసారి. నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో గోగర్భం జలాశయం పాప వినాశన డ్యాం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇటు శ్రీకాళహస్తిని వర్షాలు ముంచెత్తాయి. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి భారీగా వర్షపు నీరు చేరింది. కుండపోత వర్షాలకు స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తుండడంతో ఆలయంలోకి భారీగా నీరు చేరింది. నెల్లూరు జిల్లాలో వర్షం భీభత్సమే సృష్టించింది. కాలంగి నది, పాముల కాలువ, కైవల్య నది పొంగి పొర్లుతున్నాయి. వాకాడు స్వర్ణముఖి నదితో పాటు గూడూరు, పంబలేరు చెల్లకాలువ ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు కారణంగా దొరవారి సత్రం మండలం వెదురుపట్టు దగ్గర చిక్కుకుపోయిన 60 మంది కూలీలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తడ మండలం నామర్లమెట్ట కండ్రిగ గ్రామం జలదిగ్బంధమైంది. అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. అనంతపురం, హిందూపురం, తాడిపత్రి, సింగనమల, గుంతకల్లు, ఉరవకొండ, ధర్మవరం, కదిరి ప్రాంతాలలో భారీ వర్షం పడింది. తనకల్లులో అత్యధికంగా 20 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వైఎస్ఆర్ జిల్లాలోనూ వానలు జోరుగా కురిశాయి. రైల్వే కోడూరు మండలం లక్ష్మీగారిపల్లెలో గుంజనేరు వాగు ఉరకలెత్తుతోంది. వరద ఉధృతికి తిరుపతి, చెన్నై మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పించా ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరింది. దీంతో 14,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. లోతట్టు గ్రామాలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలోనూ వర్షాలు విస్తారంగా కురిశాయి. నిన్న మొన్నటి వరకు తీవ్రమైన వర్షాభావ పరిస్థితులతో అల్లాడుతున్న జిల్లా వాసులకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగించాయి. జిల్లాలో సరాసరి 9.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు జిల్లాలలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు.